హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇది నిన్నటి వ్లాగేనండి. అంటే ఏ రోజుకి ఆ రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బాగుంటుందన్నమాట. అంటే నిన్న ఏమేమి జరిగింది ఏంటి అనేది కరెక్ట్గా చెప్పగలను. అదే ముందు వీడియోస్ అయితే అంత కరెక్ట్గా అయితే చెప్పలేం కదా, ఏం జరిగింది ఏంటి అనేది కూడా. అందుకని ఒక చిన్న పని చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి నేనైతే ఈరోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఈవినింగ్ అండి, అంటే ఈవినింగ్ 4:30కి అనమాట. అలా పిల్లలైతే వచ్చేసారు స్కూల్ నుంచి. అయితే మా పాప అయితే ఇంతకుముందు 1:30కే వస్తూ ఉన్నిందనమాట. మధ్యాహ్నం వరకే ఉన్నింది స్కూల్ అయితే. ఇప్పుడు మాత్రం మా ఆయనతో పాటు 4:30కి అయితే వస్తూ ఉందండి. స్కూల్ అయితే 3:30 వరకు అలా ఉంది. 1 అవర్ అక్కడే ఉండి చదువుకోనన్నా అని చెప్పాను నేను మా పాపకి. అయితే మాత్రం ఊరికే తిరుగుతూ ఉండొద్దు, లేదంటే ఊరికే సైలెంట్గా కూర్చొని ఉండొద్దు, బుక్ పట్టుకొని చదువుకో 1 అవరు. మనకు టైం అస్సలు దొరకదు చదవాలి అనుకుంటే. ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు చదవవు నువ్వు, ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు. ఇంటికి వచ్చిందంటే కనీసం ఆ 1 అవర్ అయినా నువ్వు చదువుకోవడానికి కేటాయించు అని చెప్పాను. ఇంకా మా పాప అయితే సరేలేమ్మా అని చెప్పేసి సైలెంట్ అయిపోయింది. మామూలుగా అయితే ఇంకా నేను అలా చెప్పలేదు అంటే నాకు ఆటో పెట్టించు నేను వెళ్తాను అంటుంది. అందుకనేసి నేను చదువుకోమని చెప్పినాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట మా పాప అయితే. ఇంకా అలా అందరూ కలిపి 4:30కి అయితే వచ్చారండి. ఇంకా వచ్చిన వెంటనే మా పాప అయితే స్నానం చేసుకొని వచ్చింది. మా బాబు మాత్రం అసలు స్నానం చేసుకోలేదండి. ఎంత చెప్పినా కూడా కూర్చొనే ఉన్నాడనమాట. బెడ్రూమ్లోకి వెళ్తాడు, మళ్ళీ హాల్లోకి వస్తాడు, మళ్ళీ వంట రూమ్లోకి వస్తాడు, అట్లా తిరుగుతూనే ఉన్నాడు. స్నానం చేసుకోనా అంటే అసలు చేసుకోనే లేదండి. అరుస్తూ ఉన్నాం నేను మా ఆయన అయితే. చూడు అక్క స్నానం చేసుకొని వచ్చి కూర్చొని మామిడికాయ తింటూ ఉంది, నువ్వెందుకు అలాగే ఉండవు, స్నానం చేసుకోకుండా వచ్చిన వెంటనే స్నానం చేసుకోవాలి అనేసి మా ఆయన నేనైతే చెప్తూ ఉన్నాను. ఈరోజైతే మా ఆయన చెప్పారు. ఫస్ట్ నుంచి అయితే నేను మా బాబుకి అయితే చెప్తూనే ఉంటాను, పొద్దున్నే లేవగానే బెడ్ సర్దాలి నాన్న, కనీసం ఈ ఒక్క అలవాటు నేర్చుకున్నా కూడా జీవితంలో పైకి వస్తారు అనేసి చెప్తూ ఉంటానన్నమాట. కానీ ఏ రోజు కూడా మా బాబు ఆ పని చేసింది లేదండి. కానీ మా పాప అయితే మాత్రం ఈరోజు మార్నింగ్ లేచి మొత్తం సర్దుతూ ఉంది. నేను నిన్న చెప్పేటప్పుడు చెప్పాను నేను మా ఆయనకి, ఇలా చెప్తూ ఉంటాను నేను వాడికి, ఏ ఒక్కటి కూడా వాడు వినిపించుకోడు అనేసి చెప్తూ ఉన్నాను. మా పాపకైతే చెప్తూ ఉన్నాను కానీ తను మాత్రం ఈరోజు పాటించిందనమాట. మార్నింగ్ లేవగానే తన బెడ్ తను అయితే సర్దుకునేసిందండి. ఇంకా అలా నిన్న సాయంత్రం అలా మామిడికాయ తింటూ మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాము. పైగా మార్నింగ్ ఉదయాన్నే పప్పు చేశానండి. ఈ మధ్య ఏంటంటే మార్నింగ్ లేవగానే స్నానం చేసేసుకొని వంట రూమ్లోకి అయితే వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే స్నానం చేసుకొని మనం దీపం ముట్టించాలంట, అదొక్కటి అలవాటైతే చేసుకున్నాను ఈ మధ్యకాలంలో. అయితే మాత్రం కంపల్సరీగా ఏది ఏమైనా కానీ వంట చెయ్యాలి అనే ఆతృత ఉంటే సరిపోదు, ఖచ్చితంగా స్నానం ఒక 2 చెంబులైనా అట్లా పోసుకొని వంట రూమ్లోకి వెళ్ళాలి అనుకున్నాను. అదే పాటిస్తూ ఉన్నాను అనమాట. గత ఒక 2 వీక్స్ నుంచి అయితే అలాగే చేస్తూ ఉన్నాను. అలవాటు అయిపోయింది. ఎలాగో మార్నింగ్ లేవగానే బాత్రూమ్కి అయితే వెళ్తాం కదండి, ఇంకా వెళ్ళినప్పుడు అలాగే ఒక నైటీ పట్టుకొని పోయినామంటే స్నానం చేసుకొని వచ్చేసేయచ్చు. అలా నేనైతే అలవాటు చేసుకున్నాను. మీరు ఎంతమంది అలవాటు చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడుండే బిజీ లైఫ్లో మనం స్నానం చేసుకోవడం కూడా కొంచెం కష్టమైపోతుందిలేండి మార్నింగ్ అయితే. ఇది చెప్పాల్సిన విషయము కాదో అయితే తెలీదు. మొత్తానికైతే నేను అలవాటు చేసుకున్నాను అనేది చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. ఎందుకు అంటే నన్ను చూసి ఇంకొంతమంది ఫాలో అవుతారు కదా, అలా అనమాట. ఎందుకంటే చెప్తే అన్నా కొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కరికిను. మనం స్నానం చేసుకొని వంట చేయాలంట, వంట చేస్తే ఆ వంట బాగుంటుంది అనేసి అంటారు. దానికి చాలా రకాలుగా చెప్తారులేండి. ఇంకా నేను అవంతా చెప్పలేను కానీ నాకు తెలుసు, కానీ చెప్పడం మాత్రం రాదనమాట. చేసుకుంటే మంచిది అని మాత్రం తెలుసు.
వంట అమృతం లాగా వస్తుందా ఏంటి అనేది అట్లన్నీ కాదు. స్నానం చేసుకొని దీపం పెట్టాలి అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసి దీపం పెట్టుకోవాలి అన్నారు కదా. ఇంకా నేనైతే ఈ ఒక్క పని చేయలేకపోతున్నాను, ఎందుకంటే పొద్దున్నే క్యారీ చేయాలి కదా. దానివల్ల ఇంకా బయట ముగ్గేస్తూ నేను దీపం పెడుతూ ఉన్నానంటే ఇంకా మా ఆయనకి కోపం వచ్చేస్తుంది, నా మీద చిందులేస్తారనమాట. నువ్వు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా మాకు ఎప్పుడు వంట చేస్తావు అని చెప్పేసి అరుస్తారండి. అందుకనేసి నేను దీపం పెట్టడం మాత్రం అది కొంచెం లేట్ అయిపోతుంది, కానీ అది కూడా అలవాటు చేసుకుంటాను త్వరలోనే. ఇప్పుడైతే ఇదిగోండి కిచెన్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట. కిచెన్ క్లీన్ చేసుకుంటూ మీతో అయితే విషయాలని షేర్ చేస్తూ ఉన్నానండి. నేను మొన్న పౌడర్స్ అన్నీ ఫ్రై చేసుకొని అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా. స్కూల్ టైం అవుతుంది, ఇంకా పిల్లలకి వంట చేయడం చాలా కష్టం అనేసి మీతో షేర్ చేశాను కదా నేను ఆ వీడియోలో అయితే. అప్పుడు నేను కందిపప్పు పౌడర్ చేసి పెట్టానండి. 1 కప్పు 1.5 కప్పు దాకా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. పప్పు చేశాను, అలాగే సాంబార్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. నిన్న మార్నింగ్ పప్పు చేశానండి. మా పాప అయితే చూడగానే అది పులుసు అనుకునిందంట, కాకపోతే అది పప్పు నాన్న అని చెప్పాను. తినేటప్పుడు పప్పు టేస్ట్ అయితే వచ్చిందంట. చూడ్డానికైతే పులుసులాగా ఉన్నిందంట అండి, తినేటప్పుడు పప్పు టేస్ట్ వచ్చిందంట. నేను ముందు ట్రై చేసి ఆ తర్వాత మీతో షేర్ చేసుకుందాం అనేసి నేనైతే షేర్ చేయలేదండి. ఎందుకంటే కొన్ని అటువంటి ఐటమ్స్ మనం తయారు చేసి పెట్టుకున్నామంటే పొద్దున్నే పప్పు నానబెట్టడము, కుక్కర్లో ఉడికించి అది మళ్ళీ చల్లారేదాకా ఉండి ఆ విజిలంతా పోయి వేనిపి ఇవంతా చేయాలంటే చాలా ప్రాసెస్ అనమాట. చాలా లేట్ అయిపోతుంది. నేను ఇంకా మార్నింగ్ లేవగానే స్నానం చేసుకొని దీపం పెట్టి వంటలు చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని ఇలాంటివన్నీ నేనైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ప్రతిదీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఇటువంటివి ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మార్నింగ్ లేవగానే ఎంతమంది గొడవలు పడుతూ ఉంటారో నాకు తెలుసు అనమాట. ఎందుకంటే మా ఇంట్లో కూడా గొడవగానే ఉంటుందండి, ఎందుకంటే లేట్ అయిపోతుంది పొద్దున్నే. పైగా మా ఆయన అయితే టీచర్ అనమాట, డ్రాయింగ్ టీచరు. మార్నింగ్ లేవగానే వెళ్ళాలంట, 8:20 కల్లా అక్కడ ఉండాలంట. ఇంతకుముందు అయితే 8:50కే వెళ్తూ ఉన్నారండి, ఇప్పుడు 8:20కే వెళ్ళాలంట. టైమింగ్ అయితే 8:50కి స్కూల్ అనమాట. వీళ్ళేమో ముందే రమ్మని చెప్తూ ఉన్నారు. స్కూల్లో కూడా టీచర్సు టయానికి రావాలి, టయానికి వెళ్ళాలి అంటే బాగుంటుంది, కానీ టైం మార్చి ఇలా రమ్మంటే మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. కాకపోతే ఇప్పుడు మా పిల్లలకి వచ్చిన ప్రిన్సిపల్ మేడం అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారంట. అన్నీ పర్వాలేదు, కానీ ఇది ఒక్కటి మాత్రం నాకు అసలు నచ్చలేదు టీచర్స్ని. ఎందుకు అంటే నాకు నచ్చంది స్కూల్కండి ఎప్పుడు May 27th నుంచే స్కూల్కి వెళ్తున్నారండి మా ఆయన అయితే మాత్రం. అసలు June 12వ తేదీ వరకు లీవులు అయితే మామూలుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంతకుముందు మేము ఊరికి వెళ్ళి June 12, 11వ తేదీ అలా వస్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడైతే అసలు ఊరికి వెళ్ళట్లేదు. అలాగే స్కూల్ కూడా 5వ తేదీ నుంచే పెట్టుకుంటున్నారన్నమాట. ఈ స్కూల్లో మాత్రం 5వ తేదీ నుంచి వెళ్తున్నారు మా ఆయన అయితే. మామూలు ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే 12 అలా. మరి ఈసారి అయితే చాలా మోసం అండి. అసలు 27th నుంచే స్కూల్కి రమ్మని చెప్పారు మా ఆయన్ని అయితే మాత్రం. మేమేమనుకున్నామంటే ఊరికి వెళ్దాము, మే నెల అయిపోయిన తర్వాత కనీసం ఒక 2 days అయినా ఊర్లో ఉండేసి వద్దాము అనుకున్నాము, కానీ అస్సలు కుదరలేదనమాట ఈసారి అయితే. దానికి తగ్గట్టుగా అసలు ఈ టైమింగ్స్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా ఈ విధంగా ఉన్నిందంటే మా ఇంట్లో రోజు రచ్చే జరుగుతుంది. అందుకని నేనైతే ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వంట అయితే త్వరగా చేయడానికైతే ట్రై చేస్తూ ఉన్నానండి. మీకు ఏదైనా యూజ్ఫుల్ అయితే మీరు ట్రై చేయండి.
ఎందుకు అంటే ఇప్పుడు ఇంకా అందరూ స్కూల్కి వెళ్తూ ఉన్నారు కదా పిల్లలు. ఇంక అందరినీ స్కూల్కి పంపించేయాలి. కొన్ని స్కూళ్ళు అయితే ఇలాగే టైమింగ్స్ అయితే కొంతమంది అయితే 7:30కే వెళ్తూ ఉన్నారనమాట. అందుకని అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇదిగోండి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసాను. ఈ మధ్య అంటే బొద్దింకలు బల్లులు అయితే తిరుగుతూ ఉన్నాయండి. మొన్న నేను క్లీన్ చేశాను అనమాట, బల్లులు బొద్దింకలు రాకుండా. కాకపోతే ప్లాట్ఫామ్ అంతా మొత్తం తీయలేదండి, నేను వస్తువులన్నీ తీయలేదనమాట. మొత్తం తీయలేదు, ఓన్లీ స్టవ్ వరకు ఇటువైపు అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా నైట్ అంతా క్లీన్ చేసేసి అలా ఖాళీగా అయితే పెట్టాలి అనుకున్నాను అనమాట. అసలు అక్కడ ఏం వస్తువులు ఉండకూడదు, ఓన్లీ తిన్న తర్వాత ఉండే ప్లేట్లు అవి నైట్కి అయితే క్లీన్ చేసేసినామంటే అక్కడ ఏమి బొద్దింకలు కానీ ఏమి తిరగకుండా ఉంటాయండి. అందుకనేసి మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ పైన ఏమీ లేకుండా ఉండాలనేసి చూసుకుంటూ ఉన్నాను. ప్రతిదీ అన్ని కబోర్డ్స్లోకైతే పెట్టాలి అని. ఇంకా అది క్లీన్ చేసుకునేసరికి చాలా టైమే పడుతుందిలేండి, నాకు 1 వీక్ అలా పడుతుంది. ఒకటైతే మీతో షేర్ చేద్దాము అనుకుంటున్నాను. కిచెన్ అయితే చాలా పెద్దదిగా ఉండకూడదండి, చిన్నదైతే బాగుంటుందన్నమాట. మనకు ఎంత అవసరం వస్తుంది, చిన్న రూమ్ అయితే చాలు. కొంతమందికి ఒక సైడే ఉంటాయి కదా, అది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. పెద్ద కిచెన్ అనేది మనము కొంతమందికి ఇష్టం, కానీ నాకైతే మాత్రం అస్సలు కంఫర్టబుల్గా లేదనమాట. పెద్ద కిచెన్ కదా, అస్సలు నాకు కన్వీనియంట్ లేదండి. మా ఇంట్లో చిన్న కిచెను చాలా టక్కన అలా అందుకోవడం కానీ ఇలా వేసుకోవడం కానీ అన్నీ కరెక్ట్గా ఉండేది. పెద్ద కిచెన్ అయితే అస్సలు నాకైతే నచ్చలేదు. ఇంకా మీకు నచ్చితే ఓకే. ఆల్మోస్ట్ మనం క్లీన్ చేసుకోవడానికి దేనికైనా కూడా సింపుల్గా చిన్న కిచెనే బెటర్ అనేసి నా ఫీలింగ్ అనమాట. మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ నేను మొక్కలైతే చూపించాను కదా స్టార్టింగ్లో, జేడీ ప్లాంట్, అలాగే మనీ ప్లాంట్ లాగా కొంచెం ముదురు రంగు, ముదురు గ్రీన్ కలర్, వైట్ కలర్ వచ్చి, ఆ తర్వాత రోజ్మెరీ చెట్టు, ఆ తర్వాత వచ్చేసి చిట్టి మందారం చెట్టు. ఆ 4 చెట్లు అయితే తెచ్చుకున్నాను. మొన్న నేను మొక్కలు తెచ్చుకున్నానని వీడియో అయితే షేర్ చేశాను. అవేనండి ఈ మొక్కలు అయితే 4 అయితే తెచ్చుకున్నాను. ఇండోర్ ప్లాంట్స్ ఒక 3 తెచ్చుకున్నాను. చిట్టి మందారం మొక్క ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను బయట అయితే. అది అలవాటు చేస్తూ ఉన్నాను అనమాట. ఒక 10 డేస్ మార్నింగ్ సాయంత్రం వాటర్ వేస్తూ ఉన్నామంటే అది ఒక 10 డేస్ అలవాటు అయిందంటే మళ్ళీ తొట్టులోకి అయితే మార్చుకోవచ్చు. అలా నేను తెచ్చిన వెంటనే అలా నీళ్ళైతే పోస్తూ ఉన్నాను బయటే పెట్టి. ఇంక ఇదిగోండి ఈ మందారం చెట్టు ఉంది. నేను తెచ్చిన ఇంతకుముందు రోజా చెట్లు అయితే అసలు ఒక్కటి లేవండి. తెచ్చాను కదా, ఎండకైతే అసలు ఆకులు ఒక్కటి కూడా పచ్చగా లేవన్నమాట, అన్నీ డ్రై అయిపోయాయి. అందులో ఉన్నాయి మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి. అంటే స్టెమ్ మొక్క ఉంటుంది కదా, ఆ స్టెమ్ అనేది బాగుంది, కానీ అసలు ఆకులు అయితే లేవన్నమాట. అవి వస్తే రానిలే అనేసి మామూలుగా వీటిల్లో అయితే మొక్కలు నాటేసి పెట్టేశాను, అన్నీ పచ్చ కనిపించాలి అనేసి. నాకు ఖాళీగా ఉన్నప్పుడు, నాకు బోర్ అనిపించినప్పుడు ఇలా మొక్కలైతే నాటేస్తూ ఉంటాను. ఇక్కడ చూసారు కదా తులసి మొక్క, అలాగే ఏమంటారు దీని, శంకు పుష్పం చెట్టు అనమాట. ఇది శనీశ్వరుడికి చాలా ఇష్టం అంటండి. నేను ఆ తులసి మొక్క, శంకు పుష్పం మొక్క 2 ఒకే తొట్లో నాటాను. ఆ రెండిటికి నేను పూజ అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను. మరి చేసుకోవచ్చో చేసుకోకూడదో నాకైతే తెలియదు అనమాట. తులసి మొక్కకైతే చేసుకోవచ్చు, కానీ అందులోనే శంకు పుష్పం మొక్క ఉంది కదా, నాకు తెలియదు అనమాట. ఒకసారి షేర్ చేయండి మీరు కామెంట్ రూపంలో. దాన్ని బట్టి నేనైతే అక్కడ ముందు ఆ చెట్టు పెట్టుకొని తర్వాత ఈ ముందుండే చెట్టు వెనకాల పెట్టేసి పూజ అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా మా మొక్కలైతే ఇలా ఉన్నాయి. ఎండకి కొన్ని మొక్కలైతే ఉన్నాయి, కొన్ని మొక్కలు ఇలా ఉన్నాయన్నమాట. ఇదండి ఇవాళటి వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.